నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రమ్మని ఇరాన్ అధ్యక్షుడు పెజాష్కియాన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపించారు. సార్, ఖమేనీ చనిపోయినప్పుడు సంతాపం తెలపడానికే ఇష్టపడలేదు. విమర్శలు రావడంతో ఆ తర్వాత సంతాపం వ్యక్తం చేశారు. అది యుద్ధం జరుగుతున్న సమయం. ఇప్పుడు యుద్ధం ముగిసింది. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు మోదీ వెళతారా? వెళ్ళకపోతే ఎలాంటి సంకేతం వెళుతుంది? అంటే వెళ్తారా వెళ్ళరా అనేది ప్రభుత్వ నిర్ణయం. సో అందులో దాని మీద ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవంగా మన ఫారెన్ పాలసీలో ఒక స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క దేశం వైపు మనం పూర్తిగా మొగ్గు చూపినా ప్రయోజనం ఉండదు. ఇది మనకు అనేక అనుభవాలు కూడా చెప్తున్నాయి. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చైనా విషయంలో మన అమెరికా నాయకత్వంలోని కూటమి క్వాడ్లో చేరాం. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి. సో ఈ కూటమిలో చేరాక మనం అనుకున్నది ఏంటంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం కూటమిలో చేరాం కనుక ఇక మన అమెరికా చూసుకుంటుంది, ఏ ఇబ్బంది లేదు. సో అమెరికా ప్రయోజనాలు మన ప్రయోజనాలు కన్వర్జ్ అవుతున్నాయి కదా. ఇండియాకు కూడా చైనా ఎదగకూడదని ఉంటుంది, అమెరికాకు కూడా ఉంటుంది. ఇక మన గొడవ లేదని అనుకున్నాను. ఏం జరిగింది? ఇప్పుడు కంప్లీట్ చైనా విషయంలో ట్రంప్ రాజీ మొదలైంది. వాస్తవంగా ట్రంప్ సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చాక రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేద్దామని అనుకున్నాడు. దాన్ని రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే 50 ఏళ్ల క్రితం హెన్రీ కిస్సింజర్ ప్రతిపాదించింది నాటి సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అని. ఇప్పుడు చైనాను ఎదుర్కోవటానికి రష్యాతో కలవాలి అని. అందువల్ల ఉక్రెయిన్ వార్లో కూడా ట్రంప్ తీసుకున్న వైఖరి పుటిన్కు అనుకూలమైన వైఖరి తీసుకుంటూ వచ్చాడు. కానీ పరిణామాలు అనుకున్నట్టు జరగలేదు. అమెరికా రష్యాల మధ్య అగాధం పెరిగింది. రష్యా చైనాలపైన మైత్రి పెరిగింది. దీంతో అమెరికా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని చైనాతో ఘర్షణ పడదలుచుకోలేదు. ఇటీవల చైనా పర్యటన సమయంలో కూడా తైవాన్ విషయంలోనే, అంటే అమెరికా చారిత్రాత్మకంగా తీసుకుంటే ఆ తైవాన్ విషయంలో చాలా గట్టి వైఖరి తీసుకుంటూ వచ్చింది. సో తైవాన్ విషయంలో కూడా చేతులెత్తేసాడు. అసలు తైవాన్ ప్రస్తావన లేకుండా చైనా విధి పూర్తి చేసుకున్నాడు. సో ఇప్పుడు క్వాడ్ అనేది దాదాపు అది ఉందా లేదా అనే పరిస్థితి తీసుకొచ్చాడు. G2 అనే కాన్సెప్ట్ చెప్తున్నాడు. అమెరికా చైనా కలిసిపోయి మనం ప్రపంచాన్ని శాసించుదామని. సో ఇక్కడ అంటే మన వ్యూహం ఏమైంది? మనం అమెరికాతో కలిసి చైనాకు ఎదుర్కొందామని అనుకున్నాం. ప్రాక్టికల్గా ఏం జరిగింది? మనం ఫెయిల్ అయ్యాం. కానీ అటు అమెరికాతో చైనాతో 2 దేశాలతో సంబంధాలు పెట్టుకున్న పాకిస్తాన్ ఏమో అటు ఇటు లాభపడింది. చైనాతో లాభపడింది, అమెరికాతో లాభపడుతుంది. సో అందువల్ల అది అఫ్కోర్స్ పాకిస్తాన్ మనకు ఐడియల్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో షీర్ అపార్చునిజం, అంటే వాడు వీక్నెస్ నుంచి బలహీనుడు గనక దిక్కులేక అందరితో సంబంధాలు ఉంటాయి. కానీ మనము ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్ని దేశాలతో కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనకు అమెరికా అవసరము, మనకు చైనా అవసరము, రష్యా అవసరము, యూరోప్ అవసరం. కానీ ఒకవైపు మొగ్గు చూపడం వల్ల ఫారెన్ పాలసీలో బెనిఫిట్ రాదు. మీకు సెకండ్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, UAE, ఖతార్, బెహ్రెయిన్, ఈజిప్ట్, ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే అమెరికా మనకు రక్షణగా ఉంటుంది, మన అమెరికా క్లోజ్ కనుక మనం ఇజ్రాయెల్ ముట్టుకోదు అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఇటీవల ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమై సౌదీ అరేబియా పాకిస్తాన్తో కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఖతార్ను కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు, తుర్కీని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా యూరప్ ఇప్పటిదాకా కంప్లీట్ అమెరికా వైపు ఉండి కోల్డ్ వార్లో సోవియట్ యూనియన్తో ఇప్పుడు రష్యాతో ఘర్షణ పడింది, ఘర్షణ పడుతూనే ఉంది కూడా. కానీ అల్టిమేట్గా ఏం బెనిఫిట్ పొందింది? మీరు అలా అమెరికా కొడితే యూరప్ తన బతుకు తాను చూసుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. అంటే యూరప్ అవమానాలను ఎదుర్కొని తప్ప మిగిలింది ఏమీ లేదు. కెనడా మీకు కంప్లీట్ అమెరికా స్ట్రాటజిక్ కౌగిల్లో ఉండిపోయింది. మీకు ఒక రకంగా అమెరికాకు ఫారెన్ పాలసీకి ఎక్స్టెన్షన్ లాగా వెళ్ళిపోయింది. ఏం జరిగింది? వాళ్ళ కెనడాను 51st స్టేట్గా మా అమెరికాలో చేరండి అంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. సో ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాల అనుభవాలు కూడా ఏం చెప్తున్నాయి? ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ బ్యాలెన్స్, వ్యూహాత్మక సమతుల్యత అంటారు. దీన్ని ఫాలో అయినప్పుడే ఒక దేశం లాభపడుతుంది.
ఇలా కాకుండా మనం ఎటో అటో కంప్లీట్ వంగితే మన ప్రయోజనాలను నిలబడవు అనేది ప్రపంచంలో ఇప్పుడు మీకు ఇన్ని దేశాల అనుభవాలు చెప్పాను నేను. కానీ భారత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో కంప్లీట్గా మనం ఇజ్రాయెల్ వైపు వంగిపోయాం. ఒక రకంగా లొంగిపోవడం కాదు కానీ వంగిపోయాం. ఫలితంగా ఏం జరిగింది అంటే మనకు వెస్ట్ ఏషియా చాలా కీలకమే. ఎందుకంటే మన 2/3 ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. మోర్ దెన్ 50% ఆఫ్ ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. మన ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచే వస్తాయి. 1 కోటికి పైగా భారతీయులు ఉన్న ప్రాంతం ఇది. ఈ దేశాలన్నింటితో మన సంబంధాలకు పైన ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఫైనల్ గా ఇరాన్ వార్ వస్తే మనము కనీసము ఒక దేశాధినేతను మరో దేశం దాడి జరిపితే మనం ఖండించలేకపోయాం. సద్దాం హుస్సేన్ అమెరికా చంపినప్పుడు కూడా ఖండించాం మనం. అలాంటిది అయతుల్లా ఖమేనీ వాజ్ మచ్ బెటర్ ఫ్రెండ్ దెన్ సద్దాం హుస్సేన్ టు ఇండియా. మీకు అయతుల్లా ఖమేనీ 1-2 సందర్భాల్లో కాశ్మీర్ పైన మనకు వ్యతిరేక వైఖరి తీసుకున్న మాట నిజం. కానీ అనేక సందర్భాల్లో ఇండియాకు అనుకూలమైనటువంటి పాలసీస్ ఫాలో అయ్యాడు. కాకపోయినా అది ప్రిన్సిపుల్ కూడా ఒక కంట్రీ నాయకుడిని వెళ్ళి ఇంకో కంట్రీ అటాక్ చేయడం అనేది ఏ రకంగా సమంజసం కాదు. కనీసం మనము సంతాపం కూడా చెప్పలేదు. సంతాపం చెప్పకపోగా ఫారిన్ మినిస్ట్రీ మన అంబాసిడర్లందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు ఎవరు కూడా వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి కండోలెన్స్ బుక్ పైన సంతకాలు చేయొద్దని చెప్పి. పోనీ ఆ విధానం పైన నిలబడ్డరా? ఆ విధానం పైన నిలబడలే. మళ్ళీ 3 daysలో వెనక్కి వచ్చేసి మళ్ళీ మన విక్రమ్ మిస్త్రీ మన ఫారిన్ సెక్రటరీ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాప పుస్తకం మీద సంతకం చేసి వచ్చాడు. సంతాపం తెలిపారు. తర్వాత మన ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఏ దేశాల్లో ఉన్నా ఇతర దేశాల్లో కూడా మన అంబాసిడర్స్ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం తెలిపారు. 3 days తర్వాత అంటే నువ్వు ఒక తీసుకున్న స్టాండ్ పైన నిలబడ్డవాట అది కూడా లేదు. అందువల్ల ఫారెన్ పాలసీలో ఆ స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ అనేది కోల్పోకూడదు, స్ట్రాటజిక్ అటానమీ అనేది కోల్పోకూడదు. రెండవది మిస్కాలిక్యులేషన్స్ చేయకూడదు, వ్యూహాత్మక అంచనా సరిగా ఉండాలి. ఎందుకు ఇలా చేశారు? మన ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ పైన వార్ ప్రకటించి 24 గంటల ముందు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఏంటి అందరికీ తెలుసు ఎనీ మూమెంట్ వార్ రాబోతుంది అని. ఎనీ మూమెంట్ వార్ రాబోతుంది అన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్తే 2 దేశాలకు వెళ్ళాలి. పోనీ యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళినట్టు ఇప్పుడు రష్యాకి వెళ్ళారు మన ప్రైమ్ మినిస్టర్, ఉక్రెయిన్కి వెళ్ళారు, అదొక లాజిక్. కానీ కంప్లీట్ గా ఇజ్రాయెల్ ఒక 24 గంటల ముందు పర్యటించి నెతన్యాహుతో మామూలు బంధం కాదు, ఇజ్రాయెల్ బంధం మామూలు బంధం కాదు. సో ఆ రకంగా చూపెట్టారు. ఏం జరిగింది? ఎందుకు మన వల్ల మిస్కాలిక్యులేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెజీమ్ పడిపోతుంది, ఇరాన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మనం ఇజ్రాయెల్తోనూ ఇరాన్తోనూ రెండింటితో మనకు సంబంధాలు ఉంటాయి, వెస్ట్ ఏషియాలో మనము ఒక కీలక పాత్ర పోషించవచ్చు అనుకున్నారు. కానీ నెతన్యాహు మాటలకు ట్రంప్ పడిపోయాడు, కానీ మోడీ కూడా పడిపోయాడు. నెతన్యాహు కహానీలు నమ్మారు, మొత్తం ఇరాన్ అయిపోతుంది, మేము మొత్తం అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేస్తే 2 రోజుల్లో ఇరాన్ ప్రభుత్వం పతనం అయిపోతుంది, మొత్తం మా అనుకూల ప్రభుత్వాలు వస్తాయని నెతన్యాహు చెప్పాడు. వీళ్ళు నమ్మారు. మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది సాధ్యం కాదని. అక్కడ కూడా మళ్ళీ స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ కూడా కనబడుతోంది. అందువల్ల మనకు ఎక్కడ కూడా స్ట్రాటజిక్ విజన్ ఉండాలి, ఫ్యూచర్ ఏంటి అని. ఇవాళ చూడండి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది? సౌదీ పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది, సౌదీ ఖతార్ పాకిస్తాన్ తుర్కీల నెక్సెస్ పెరిగింది. ఈ మొత్తం వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడంలో పాకిస్తాన్ అంటే ఒక దివాలా కోర్ దేశానికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చేసింది. ఇప్పుడు అమెరికన్ ముఖ్యంగా ట్రంప్కు ఒక అత్యంత నమ్మకస్తుడుగా పాకిస్తాన్ మారిపోయింది. సో దీనివల్ల మనకేంటి నష్టం అంటే రేపు ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అమెరికా మన వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. ఇప్పటికే మనం చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, అమెరికా కూడా పాకిస్తాన్ మద్దతు ఇస్తే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన పరిస్థితి ఏంటి? అదే కాకుండా ఈ సౌదీతో పాకిస్తాన్ కు నెక్స్ట్ కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ నాటో తరహా ఒప్పందం కుదిరింది.
అంటే ఒక దేశం పైన దాడి చేస్తే మరో దేశం పైన దాడి చేసినట్లే అని. సౌదీ అరేబియా వెరీ రిచ్ కంట్రీ, ఇస్లామిక్ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీ. పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ కూడా పెరిగింది, పాకిస్తాన్ ఖతార్ సంబంధాలు ఇంప్రూవ్ అయ్యాయి. సో దీంతో నీకు తుర్కీ మిలిటరీ పవర్, సౌదీ మనీ, తుర్కీ మిలిటరీ టెక్నాలజీ, సౌదీ ఖతార్ల మనీ ఉంటే పాకిస్తాన్ ఎంత బలపడుతుంది, ట్రంప్ ఆశీస్సులు ఉంటే మనకు పాకిస్తాన్ డీల్ చేయడంలో కూడా కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అది ఆల్రెడీ కనబడుతుంది. ఇప్పుడు పహల్గామ్ దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాం, ఢిల్లీ దాడుల తర్వాత ఏం చేయలేదే, చేయకపోగా మాకు కనీసం మాట కూడా మాట్లాడతలేడు కదా మన ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ. నార్మల్గా అయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. కానీ ఎర్రకోట పైన తీవ్ర దాడి జరిగిన ఇప్పటి వరకు ఏమీ లేదు కదా, కనీసం మాట కూడా మాట్లాడతలేం కదా, ఇటీవల ఎన్నికలప్పుడు కూడా మాట్లాడలే కదా. అంటే ఏం తెలియజేస్తుంది, మన స్ట్రాటజిక్ గా నష్టం జరిగిందని తెలియజేస్తుంది కదా. సో ఇరాన్ మనకు చాలా కీలకమైన, 4వ అంశం, ఇరాన్ మనకు చాలా కీలకమైన దేశం. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో మిగతా కంట్రీస్ అన్ని పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కంట్రీ, సౌదీ కానీ, యుఏఈ కానీ, తుర్కీ కానీ, ఇవన్నీ కూడా. కానీ మీకు ఇరాన్ ఇది షియా కంట్రీ, మీకు పాకిస్తాన్, సౌదీ ఇవన్నీ సున్నీ నేషన్స్. సో ఇరాన్ కు ఇండియాకు మధ్య సివిలైజేషనల్ రిలేషన్షిప్ ఉంది. సో ఈవెన్ మీకు ఇరాన్ కంపారిటివ్లీ చాలా సందర్భాల్లో మనకు ఇబ్బందులు లేకుండా వైఖరి తీసుకుంది. 1-2 సందర్భాల్లో మన వ్యతిరేక వైఖరి తీసుకున్నప్పటికీ కూడా. సో ఇరాన్ కున్న ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఈవెన్ ఇండియన్ ముస్లింలపై కూడా, షియా ఇస్లాం ఫాలో అయ్యే ఇండియన్ ముస్లిమ్స్ పై కూడా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. దానికి తోడు ఇరాన్ వల్ల మనకు లాభం ఏంటి అంటే, పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియాకు లింక్. సెంట్రల్ ఏషియా అనేది చాలా ఎనర్జీ రిచ్ నేషన్స్, సోవియట్ కాలం నుంచి మనకు మంచి సంబంధాలు ఉన్న దేశాలు ఇవి. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజియా, కజకస్తాన్, తజకస్తాన్, ఇవన్నీ కూడా సోవియట్ ఇరాక్ కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. సో మనం ఈ దేశాలకు రీచ్ కావాలంటే త్రూ పాకిస్తాన్ రీచ్ కావాలి. ఇప్పుడు ఇరాన్లోని జబాద్ పోర్ట్ ద్వారా మనం పాకిస్తాన్ బైపాస్ చేస్తూ వెళ్ళొచ్చు. అందువల్ల ఇరాన్ మనకు ఒక స్ట్రాటజిక్ గా కూడా చాలా కీలకమైన దేశం. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. మనకు చాలా ఫేవరబుల్ ట్రేడ్ కూడా ఉండేది, ఎందుకంటే రూపీస్ లో మనం పే చేసేవాళ్ళం. దానివల్ల వాళ్ళు మన దగ్గరికి వెళ్ళే వస్తువులు కొనేవాళ్ళు. ట్రంప్ ఒత్తిడి మేరకు దాన్ని జీరోకి తెచ్చుకున్నాం. సో మనకు ఎకనామిక్ ఇంట్రెస్ట్ల రీత్యా చూసినా, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల చూసినా, దేశీయ పరిణామాల పైన ప్రభావం రీత్యా చూసినా ఇరాన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. సో ఇవాళ ఇరాన్ వదులుకొని ఇజ్రాయెల్ ఎంబ్రేస్ చేయడం వల్ల మనకు అదనంగా వచ్చిన బెనిఫిట్ ఏంటి? రేపు నిజంగానే మనకు పాకిస్తాన్కి ఏదైనా ఘర్షణ వస్తుంది, ఇజ్రాయెల్ మనకు అండగా ఉంటుందా? అమెరికా పాకిస్తాన్ వైపు ఉండి ఇజ్రాయెల్ మన వైపు ఉండే అవకాశం ఉంటుందా? లేదా అమెరికా న్యూట్రల్ గా ఉన్న ఇజ్రాయెల్ మన వైపు ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అమెరికా చెప్పినట్టు చేసే దేశమే తప్ప అమెరికాకు భిన్నమైన వైఖరి తీసుకునే అవకాశమే లేదు. అయినా ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో మనం ఎందుకు సైడ్ తీసుకోవాలి? అది మన ఇష్యూ కాదు కదా. సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లోమో మనం చాలా బ్యాలెన్స్డ్ స్టాండ్ తీసుకున్నాం. ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ వార్ మన సంబంధం ఉన్న ప్రాంతమే కాదు, మనకు అత్యంత కీలకమైన వెస్ట్ ఏషియా వార్లోమో మనం క్లియర్ గా వన్ సైడ్ తీసుకున్నాం. దానివల్ల మనకు అదనంగా కలిగిన బెనిఫిట్ ఏంటో ఇప్పటికీ తెలియదు. కంప్లీట్లీ గ్లోబల్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్ అదృశ్యం అయిపోయాం. వెస్ట్ ఏషియా వార్ రెజల్యూషన్ మన పాత్ర లేదు. ఓ పనికి మాలిన దివాలా కోర్ దేశమైన పాకిస్తాన్ పెద్ద పురోహిత పాత్ర తీసుకుంది. సో ఏ రకంగా చూసినా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ఫారెన్ పాలసీ ఇట్ వాజ్ ఎ డిజాస్టర్ వెస్ట్ ఏషియా విషయంలో. అలాంటి కారణం ఈ నేపథ్యం వల్ల ఇవాళ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఆహ్వానిస్తే వెళ్తే ఏంటి అనే పరిస్థితి వచ్చింది, వెళ్ళకపోతే ఏంటి అని. అంటే మనకొక డొమెస్టిక్ ఇంట్రెస్ట్లు, అంటే మన ఐడియాలజికల్ గాను మనకు ఇజ్రాయెల్ క్లోజ్ గనక, దేశ రాజకీయాల్లో ఉపయోగపడతారు గనక వైఖరులు తీసుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్టాండర్డ్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి అదే కదా. మనం షేక్ హసీనాకు ఆశ్రయం తప్పదు,
ఆ తర్వాత తారిక్ రెహమాన్ తో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సంబంధాలకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక ఐపీఎల్ క్రికెటర్ విషయంలో మనం అంత గొడవ పెట్టాం. ఏమొచ్చింది దాంతో? ఐపీఎల్ క్రికెటర్ ఎక్స్పెల్ చేస్తే దేశానికి ఏమైనా కొత్తగా ఒరిగిన గౌరవం ఏంటి, ప్రత్యేకత ఏంటి? అందువల్ల ఫారిన్ పాలసీ షుడ్ నెవర్ బి ద హోస్టేజ్ ఆఫ్ ఐడియాలజీ. విదేశాంగ విధానం సైద్ధాంతిక చెరసాలలో బందీ కాకూడదు. సైద్ధాంతిక బంధాలతో ఫారిన్ పాలసీ ఉండదు. నేషనల్ ఇంట్రెస్ట్లతో ఫారిన్ పాలసీ ఉంటే అది ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఐతుల్లాకమైన అంతకు వెళ్ళాలా వద్దా డిసైడ్ చేయాలి. మనకు అత్యంత వ్యతిరేకమైన ఖాలిదా జియా ఆమె అధికారంలో ఉన్నప్పుడల్లా ఇండియా వ్యతిరేక స్టాండే తీసుకుంది, ప్రో పాకిస్తానీ. మరి ఖాలిదా జియా అంత్యక్రియలకు మన జయశంకర్ ఎందుకు వెళ్ళారు? వెళ్ళడమే కాదు, తారిక్ రెహమాన్ కు పర్సనల్ గా ప్రైమ్ మినిస్టర్ లేఖలకు రాశాడు. సో ఖాలిదా జియాతో పోలిస్తే ఐతుల్లా ఖమేనీ మనకేం వ్యతిరేక కాదు. మత ఛాందసవాదులే, అందరూ ఛాందసవాదులే. ఇందులో అవును ఎవరు కాదని చర్చ లేదు కదా. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఛాందసవాదే, సౌదీ రాజు ఛాందసవాదే, యుఏఈ రాజు ఛాందసవాది. వీళ్ళేం సెక్యులర్ ప్రభువులు కారు కదా. అందువల్ల ఆ ఇస్లామిక్ ఫండమెంటలిజం రీత్యా చూస్తే తేడా, వీళ్ళకి కూడా ఏం తేడా లేదు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి సౌదీ కింగ్ హగ్ చేసుకోవడం, యుఏఈ కింగ్ తో అయితే మామూలు సంబంధాలు కాదు కదా. వీళ్ళంతా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ రాజులు కారా. అందువల్ల ఆ ప్రాతిపదిక మీద నియంత్రణలు మొత్తం మా మత ఛాందసవాదులు అనే ప్రాతిపదిక మీద తీసుకోలేము. అందువల్ల కంపారిటివ్లీ ఖాలిదా జియాతో పోలిస్తే ఐతుల్లా ఖమేనీ మనకు చాలా ఫ్రెండ్ కదా కంపారిటివ్లీ. మరి ఆ రకంగానే చూడాలి కదా. ఖాలిదా జియా అంత్యక్రియలో మన ప్రధానమంత్రి ప్రత్యేక ప్రతినిధిగా జయశంకర్ ఎందుకు వెళ్ళారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ను చంపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన మొస్సాద్ ను ఆదేశించారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఒకవైపు ట్రంప్ ఏమో అసిమ్ మునీర్ ని గ్రేట్ మ్యాన్ అని చెప్పి పొగుడుతూ ఉంటారు. మరోవైపు నెతన్యాహు అసిమ్ మునీర్ ని చంపడానికి మొసాద్ కు ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు. ఏంటి సార్? అంటే చూశాను, అది ఒక బ్రెజిలియన్ జర్నలిస్ట్ క్లెయిమ్ చేశాడు, అది ఒక పాడ్కాస్ట్ లో క్లెయిమ్ చేశాడు. సో నోబడీ నోస్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఈవెన్ పాకిస్తాన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఐ థింక్ ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా స్టేట్మెంట్ అయితే ఇప్పుడు రాలేదనుకుంటాను. బట్ పాకిస్తాన్ మాత్రం ఇది నిజం కాదు అని చెప్పింది. వార్త ఏంటి అంటే, అసీం మునీర్, ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ పాకిస్తానీ డెలిగేషన్ మీకు స్విట్జర్లాండ్ లో ఈ చర్చల కొరకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళను మట్టుబెట్టాలి, చంపేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాద్ అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఆదేశించాడని ఈ వార్త తెలిసి పాకిస్తాన్ ఉమన్ ద్వారా ఇజ్రాయెల్ కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారని వార్త. బట్ అఫ్ కోర్స్ దీన్ని ఏ కంట్రీ ఇప్పటికీ ధృవీకరించలేదు, పాకిస్తాన్ ఖండించింది కూడా. సో మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చి చూశాను నేను కూడా. అయితే దీనికి మనం వెరిఫై చేయడం ఇక్కడ కూర్చొని నిజంగానే నెతన్యాహు ఆదేశించాడా, ఆ మొసాద్ ఆపరేట్ అయిందా, ఇవన్నీ ఐ కాంట్ స్పెక్యులేట్ ఇక్కడ కూర్చొని. కానీ మనకు చరిత్ర కనుక తీసుకుంటే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ అయిన మొసాద్కు టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేది కొత్త కాదు. మీకు ఇస్మాయిల్ హనియే, మీకు హమాస్ నాయకుడిని లేపేశారు, చాలా మందిని. ఇప్పుడు కాదు, చరిత్ర అంతా తీసుకుంటే మొసాద్ టార్గెట్ చేస్తే చాలా ప్రెసిషన్ టార్గెటింగ్ ఉంటుంది. మీకు హిజ్బుల్లా వాడే పేజర్లను ఏకకాలంలో పేల్చేశారు. ఏకంగా ఒక పేజర్ల కంపెనీ పెట్టి వెస్ట్రన్ కంట్రీస్ లో ఆ కంపెనీ ద్వారా మరో కంపెనీ ద్వారా ఇలా కాంట్రాక్ట్లు ఇప్పించి హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ లింక్స్ ఉన్నటువంటి కంపెనీ ద్వారా పేజర్లు పోతే ఆ పేజర్ల బ్యాటరీలో ఏదో కాస్త ట్వీకింగ్ చేసి ఏకకాలంలో పేలేటట్టు చేశారు. సో అంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి నిఘా సంస్థ మొసాద్. అందువల్ల మొసాద్ హిస్టరీ తీసుకుంటే ఇజ్రాయెల్ కావాలనుకుంటే చాలా మందిని టార్గెటెడ్ కిల్లింగ్స్, టిఫిన్ బాక్స్ లో కూడా బాంబులు పెట్టి, అతను వెళ్ళే టిఫిన్ బాక్స్ లో బాంబులు పెట్టి లేపేసిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల నటోరియస్ ఆపరేషన్స్ కు మొసాద్ ఫేమస్, ఇజ్రాయెల్ ఫేమస్. రెండవది, ఇలా డెలిగేషన్లను అటాక్ చేయడము, పీస్ఫుల్ టార్గెట్స్ కూడా అటాక్ చేయడం కొత్త కాదు. ఇప్పుడు ఇస్మాయిల్ అని హమాస్ పొలిటికల్ అఫేర్ చీఫ్,
ఆయన హమాస్తో చర్చల్లో కీలక భూమిక పోషిస్తుండే. అతను ఇరాన్ లో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి గెస్ట్ హౌస్ లో ఉంటే ఆ గెస్ట్ హౌస్ లో కూడా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన లేపడేయగలిగారు. అలాగే మీకు ఖతార్ లో హమాస్ ప్రతినిధి వర్గం చర్చలకు వస్తే ఇజ్రాయెల్ ఖతార్ పైన కూడా అటాక్ చేసింది. దాంతో కంప్లీట్ ఇస్లామిక్ ప్రపంచం మేల్కొని ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఖతార్కు ఆఖరికి ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నెతన్యాహు. అమెరికా కూడా ఖండించింది. అందువల్ల అక్కడ హమాస్ డెలిగేషన్ మొత్తాన్ని లేపేశారు. సో ఈ హిస్టరీ ఉన్న నేపథ్యంలో చూస్తే ఇజ్రాయెల్ ఏమైనా ఇలాంటి పనులకు ఆదేశించిందా అని నమ్మటానికి అవకాశం ఉన్న వార్త ఇది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే అసీం మునీర్ ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య కుదురుస్తున్న డీల్లో కీలక భూమిక, అత్యంత కీలక భూమిక. ట్రంప్ చెప్పడమే కాదు మై ఫేవరెట్ అని ఇటీవల చర్చలకు వెళ్ళిన వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ కూడా నాకు ఒక ఇండియన్ నాకు చాలా ఇష్టం, ఒక పాకిస్తాన్ చాలా ఇష్టం, ఇండియన్ మై వైఫ్ జేడీ వ్యాన్స్, పాకిస్తాన్ అసీం మునీర్ నాకు చాలా ఇష్టం అని వ్యాఖ్యానించాడు. సో అందువల్ల ఈ చరిత్ర కూడా మీకుంది. సో అసీం మునీర్ అనే వ్యక్తి అమెరికా ఇరాన్ల మధ్య డీల్ కుదర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ డీల్ను ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. బలవంతాన ట్రంప్ ఒత్తిడితో ఒప్పుకుంటాం తప్ప ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి నచ్చదు. ఎందుకంటే ఈ డీల్ ప్రకారం లెబనాన్లోని హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ దాడులు తక్షణం ఆపాలి. కానీ హిజ్బుల్లాకు ఇరాన్ చేస్తున్న సాయం ఆపమని డీల్లో లేదు. అంటే ఇరాన్ తన ప్రాక్సీస్ కు సహకరించకూడదని డీల్లో లేదు. కానీ ఇరాన్ మిత్రుల పైన దాడులు ఆగాలని మాత్రం డీల్లో ఉంది. అందువల్ల అది ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితులు నచ్చదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నెతన్యాహు వాంట్స్ వార్. ఈ వారే లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు, జైల్లో ఉంటాడు. సో అందువల్ల నెతన్యాహు వాంట్స్ దిస్ ప్రొలాంగ్ వార్ టు బి ప్రొలాంగ్. ట్రంప్ ఏమో ఏదో రకంలో దీని నుంచి బయటపడాలని ట్రంప్. సో ఇజ్రాయెల్ అమెరికాల ఆబ్జెక్టివ్స్ తేడా ఉంది. సో అమెరికన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా అసీం మునీర్ కీలక చొరవ చూపెట్టి ఈ డీల్ కుదురుస్తున్నాడు. ఈ డీల్ రావడాన్ని ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. అమెరికా ఇలాగే తమతో కలిసి ఇరాన్ మరింతగా అటాక్ చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్. సో గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా ఈ మొత్తం ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన దేశంగా కావాలంటే ఇరాన్ థ్రెట్ మొత్తానికి ఉండకూడదు. అమెరికాకు అది కాదు ఇంట్రెస్ట్. అమెరికాకు రీజనల్ పవర్స్ అంది తన కంట్రోల్ ఉండాలని అమెరికా ఇంట్రెస్ట్. సో అందువల్ల అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అసీం మునీర్ డీల్ కుదురుస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్కు ఆ డీల్ నచ్చడం లేదు. అందువల్ల కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన టార్గెట్ ఉండొచ్చు. నాలుగవది ఇజ్రాయెల్కు ముస్లిం ప్రపంచానికి మధ్య నిరంతర ఘర్షణ. ఇస్లామిక్ ప్రపంచంలో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో వెస్టర్న్ సహకారంతో ఇప్పటివరకు ఎన్ష్యూర్ చేసింది ఏంటంటే ఇజ్రాయెల్కు మాత్రమే అణ్వస్త్రాలు ఉంటాయి. 1967లోనే ఇజ్రాయెల్ అమెరికా సాయంతో అణుబాంబు తయారు చేసింది. కానీ ఇజ్రాయెల్కు కాంపిటీటర్స్ గా రైవల్స్ గా ఉన్న ఎవరి దగ్గర అణుబాంబు ఉండకూడదు. ఇది ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ కట్టసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుకే మీరు సౌదీ అరేబియాకు అణుబాంబులు లేవు, యుఏఈకి లేవు, ఈజిప్ట్కి లేవు, మరే ఇతర ఇస్లామిక్ దేశానికి లేవు. కానీ పాకిస్తాన్ ఇజ్రాయెల్తో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ లో లేదు కనుక అమెరికాకు పాకిస్తాన్ అవసరాలు ఇతర కారణాలు ఎత్తి ఉండడం, అంటే చైనాతో డీల్ చేయడంలో అవసరము, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్ లో పాకిస్తాన్ అవసరం కనుక హిస్టారికల్ గా అమెరికా పాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సహకరిస్తూ వచ్చింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన ఇస్లామిక్ కంట్రీ. సో ఇజ్రాయెల్ ఆశించిన దానికి భిన్నంగా ఇజ్రాయెల్ అనుకున్నది ఇస్లామిక్ వరల్డ్ లో ఎవరు కూడా అణ్వస్త్రాలు తయారు చేయరు. ఇరాన్ పై కూడా అదే కదా ఇజ్రాయెల్ కోపం. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. నార్త్ కొరియా తయారు చేస్తే ఇరాన్ ఏమంటలేదు కదా, ఇజ్రాయెల్ ఏమంటలేదు కదా. ఇప్పుడు నార్త్ కొరియా అణ్వస్త్రాలు తయారు చేస్తే సౌత్ కొరియా అభ్యంతరం చెప్తుంది, కానీ ఇజ్రాయెల్ ఏం చెప్పడం లేదు. ఇజ్రాయెల్కి ఏంటంటే ముస్లిం ప్రపంచంలో ఎవరికీ అణ్వస్త్రాలు ఉండదు. దీనికి భిన్నంగా పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అణ్వస్త్రాలు ఉండడమే కాదు, అసీం మునీర్ న్యూక్లియర్ హాకిష్ మెంటాలిటీ కూడా. మేమే పడిపోయే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని పడేస్తామని అమెరికాలోని ఫ్లోరిడాలో వ్యాఖ్యానించాడు. సో సహజంగానే ఇది ఫోర్త్ రీజన్.
అంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉన్న దేశాన్ని ఇజ్రాయెల్ సహించలేదు. ఫిఫ్త్ ఏంటంటే అసీం మునీర్కు ట్రంప్ దగ్గర పెరుగుతున్న ప్రాబల్యం. ఎందుకంటే ట్రంప్ దగ్గర నెతన్యాహు ఒక గౌరవాన్ని అభిమానాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నెతన్యాహుకు పోటీగా డైలీ ముల్లా అమర్ మీకు అసీం మునీర్ వచ్చాడు. సో అందువల్ల నెతన్యాహుకు ఆ జెలసీ ఉండొచ్చు, ఆ కోపం కూడా ఉండొచ్చు. వీడెవడా ట్రంప్ ప్రేమలో ట్రంప్ ఈ అసీం మునీర్ ప్రేమలో పడ్డాడు, నా ప్రేమలోనే ఉండాలి కదా అనే గొడవ కూడా ఉండొచ్చు. అందువల్ల సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ చూస్తే ఇజ్రాయెల్ మైట్ హావ్ ఆర్డర్డ్, నెతన్యాహు మైట్ హావ్ ఆర్డర్డ్ మొసాద్ టు ఎలిమినేట్, అంటే అసీం మునీర్ లేపేయాలని ఇజ్రాయెల్ ఆదేశించిన వార్తలకు నమ్మకం కలుగుతుంది. కానీ ఇండిపెండెంట్ గా ధృవీకరించలేదు ఎవరు కనుక మనం ఇక్కడ కూర్చొని ఇజ్రాయెల్ ఇలా చేసింది అని మనం ఎనలైజ్ చేయడం భావ్యం కాదు. కానీ ఈ కారణాలు మాత్రం వాస్తవాలు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న హిందూ మత విశ్వాసాలని ఆచరిస్తూ ఉంటారు. గతంలో ప్రొఫెసర్ గారు జేడీ వాన్స్ తన భార్య ఉషా మతంపై మాట్లాడారు. ఎప్పటికైనా క్రిస్టియన్ గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి తాజాగా ఉషా వాన్స్ ఆ విషయంపై వివరణ ఇచ్చారు. సార్, తన భర్త జేడీ వాన్స్ నుంచి మతం మార్పిడి విషయంలో ఎటువంటి ఒత్తిడి లేదు, హిందూ విశ్వాసాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను, మతం మార్చుకునే ఆలోచన లేదు అని చెప్పేసి ఈ మతం మారే విషయంలో ఉషా వాన్స్ ఇచ్చిన వివరణపై మీకు కామెంట్స్. మీరు ఫస్ట్ జేడీ వాన్స్ అన్నదాన్ని తప్పుగా చెప్పారు. ఎప్పటికైనా మారుతాను అనలేదు, ఆయన మారవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మనము దేన్ని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయవచ్చు. మారుతుంది అంటే అర్థం ఫోర్స్ అని, మారుతుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. నేను కథోలిసిజంలో ఒక సంతృప్తిని పొందాను, స్టెబిలిటీ అండ్ బిలాంగింగ్నెస్ ను పొందాను, ఒక స్థిరత్వాన్ని, ఒక రకమైన భావోద్వేగ అసంతృప్తిని పొందాను కనుక ఎన్నడో ఒక్కరోజు నా భార్య కూడా నాలాగే కథోలిసిజంలో విశ్వాసాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను అన్నాడు. సో దాన్ని మనము ఆమె తీసుకుంటది అని ఇంటర్ప్రిటేషన్లు మీలాంటి వాళ్ళు చేసే వరకే విమర్శలు మొదలయ్యాయి. ఈ మీడియా చేసిన ఇంటర్ప్రిటేషన్ లో వచ్చిన సమస్య అది. దాన్నే ఉషా వాన్స్ సరిగ్గా మీరు ఏ ఇంటర్ప్రిటేషన్ చేశారో దాన్నే ఆమె వివరణ ఇచ్చింది. ఇది మీడియాలో రాంగ్ అండర్స్టాండ్ చేశారు. సో జేడీ వాన్స్ ఈజ్ ఎ క్యాథలిక్. ఆయన మత విశ్వాసాల ప్రకారం ఆయన మత విశ్వాసాల్ని ఆయన ప్రచారం చేసుకోవాలి, ఇతరులు కూడా ఆ మత విశ్వాసాలు నమ్మాలని ఆయన ఆశిస్తాడు. దాని అర్థం నన్ను రోజు ఒత్తిడి చేస్తున్నట్టు కాదు కదా అన్నది. సో ఇదే క్యాథలిక్ గనక నా భార్య కూడా క్యాథలిక్ కావాలి అని ఆశ. ఆశలో తప్పే ఉంది, ఎవరి ఇష్టం వారు కదా. ఆశ వేరు, ఒత్తిడి వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. ఒక నాస్తికుడి భార్య ఉంటుంది, ఆ భార్య రోజు పూజలు చేస్తుంటది, దేవునికి మొక్కుంటది, దేవా నా భర్తకు కూడా నీ యందు విశ్వాసాన్ని కల్పించేలా చూడు, నా భర్త కూడా నీ యందు నమ్మకాన్ని కలిగించి ఆస్తికుడిగా మార్చు అని పూజలు చేస్తుంది. తప్పే ఉన్నది. సో దానికి నేరం కాదు కదా. మీకు ఒక్క భార్యాభర్తల నమ్మకాలు విశ్వాసాలు ఒకే రకంగా ఉండాలని ఎక్కడా లేవు కదా. మీకు మాణిక్ సర్కార్ అని త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మార్క్సిస్ట్ నేత, ఆయన వైఫ్ రోజు రిక్షాలో వెళ్ళి పూజ దేవుని గుడికి పోయేస్తుంది. ఆమె పూజ చెప్పిన రిక్షాలో, కారు కూడా పోదు, అంత సింపుల్ లివింగ్. కానీ ఆయన మరి కమ్యూనిస్ట్ నాయకుని వైఫ్ ఏముంది, దానికేమి ఇప్పుడు కానీ కమ్యూనిస్టుల కుటుంబాల్లో కూడా చాలా మంది గుళ్ళలోకి పోతూ ఉంటారు. సో అందువల్ల కుటుంబ సభ్యుల విశ్వాసాలు వేరు, కమ్యూనిస్ట్ నేతల విశ్వాసాలు వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంటాయి కదా. నమ్మకాలు విశ్వాసాలు అనేది మారుతూ ఉంటాయి వ్యక్తికి వ్యక్తికి. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, రాజకీయ అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. నా అభిప్రాయాలు నా పిల్లలే అంగీకరించాలని లేదు కదా. సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు. అందువల్ల డెమోక్రాటిక్ కాన్షియస్నెస్ ఉంటే ఏమవుతుందంటే కుటుంబ సభ్యులపై కూడా అభిప్రాయాలు ఇద్దరు, నాకు నచ్చని ఇంకో నా భార్యకు నచ్చచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అది అర్థం చేసుకోలేక మనం ఏమనుకుంటామంటే భార్య అంటే ఒక ఆస్తి, భార్య నేను చెప్పినట్టు వినాలి, నా అభిప్రాయాలే భార్యకు ఉండాలి, వేరే అభిప్రాయాలు ఉండకూడదు. ఈ భావన ఈ సాంస్కృతిక భావజాలం నుంచి చూసామనుకోండి, అది మనకు ఒక రకంగా పడుతుంది. కానీ మీకు వాళ్ళు ఆమె ఏమంటోంది, ఎస్ ఈజ్ ఎ క్యాథలిక్, ఆయన విశ్వాసాలు అయినవి, ఆయన విశ్వాసాలు ప్రకారం
ఆయన మత విశ్వాసాల ప్రకారం మరింత ఎక్కువ మంది తాను నమ్మిన విశ్వాసాలు నమ్మాలని నేను కోరుకుంటాడు. అలా ఆ కాంటెక్స్ట్ లో నా భార్య కూడా నాలాగా ఎన్నడో ఒక్కరోజు కేథలిక్ గా మారుతుందని ఆశ ఉంటే ఉండవచ్చు. కానీ ఆయన మత విశ్వాసాలు ఏర్పడటానికి కారణాలు వేరు, నాకు ఆ కారణాలు లేవు అని చెప్పింది ఆమె. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఆయన ఇటీవల జేడి వాన్స్ పుస్తకం రాశారు, కమ్యూనియన్ మై వే బ్యాక్ టు ఫెయిత్ అని. సో లేటెస్ట్ బుక్ ఇది జేడి వాన్స్ది, కమ్యూనియన్ మై వే బ్యాక్ టు ఫెయిత్ అని. ఈవెన్ తాను కథోలిసిజంలోకి రావటానికి, అంటే మత విశ్వాసాల్లోకి రావటానికి నా భార్య సహకారం కూడా నాకు చాలా ఉపయోగపడ్డదని కూడా జేడి వాన్స్ వ్యాఖ్యానించాడు. దాన్ని బట్టి కూడా మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఉషా మతం మారిందని ఇలాంటి ఊహాగానాలు చేశారు. ఒకటి అవి పర్సనల్ విశ్వాసాలు, మన పబ్లిక్ గా మనకు ఇష్యూ కాదు అది. ఇప్పుడు తులసి గబార్డ్ ఇస్ హిందూ, కానీ ఆమె అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఇండియాకు అనుకూలంగానే ఏమైనా వైఖరి తీసుకుందా? రిషి సునక్ ఇస్ హిందూ ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్, మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ చేశాడా? మరి వీళ్ళంతా హిందూసే కదా. రిషి సునక్ ఇస్ ప్రాక్టీసింగ్ హిందూ. ఆయన గృహప్రవేశానికి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మన హిందూ ఇళ్లలో చేసేటట్టు ఆవు ముందు తీసుకెళ్లారు, ముంజేతికి కంకణం కట్టుకొని ఆయన పాల్గొన్నాడు. మరి ఆయన పాలనలో ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్ కొన్న పాలనలో ఇండియాతో ట్రేడ్ డీల్ ఏమైనా అనుకూలంగా కుదురుందా మనకు? సో అందువల్ల అల్టిమేట్ గా ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళు, ఎవరి ప్రయోజనాలు వేరు, ఎవరి పర్సనల్ విశ్వాసాలు వేరు. అయితే ఉషా వ్యాన్స్ చెప్పింది ఏంటంటే, ఆయన జేడి వ్యాన్స్ ఆయన ఆత్మకథ కూడా ఉంది, చాలా వెరీ పాపులర్ బుక్, అది బెస్ట్ సెల్లర్. ఆయన ఆత్మకథలో కూడా తన చైల్డ్హుడ్ యొక్క జరిగిన తీరు చెప్పాడు. చాలా కవోటిక్ చైల్డ్హుడ్ అనేది. అలా మదర్ డ్రగ్ అడిక్ట్, బ్రోకెన్ ఫ్యామిలీ. ఆయన పుస్తకంలో రాస్తాడు, కొన్నిసార్లు నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను, కొన్నిసార్లు నేను ఫాదర్ దగ్గర పెరిగాను, కొన్నిసార్లు మదర్ దగ్గర పెరిగాను. నా చైల్డ్హుడ్ అంతా గందరగోళంగా ఉండే, నా యూత్ అంతా గందరగోళంగా ఉండే. నేను ఎక్కడో ఒక చోట స్టెబిలిటీ కొరకు, బిలాంగింగ్నెస్ అంటే స్థిరత్వం కొరకు మనసు స్థిమితం పడాలి. అలాగే తను ఏదో కోల్పోతున్నాను, తనకు ఎవరు లేరు అన్న బంధంలో ఉన్నాను. ఈ బిలాంగింగ్నెస్, స్టెబిలిటీ లేకుండా నేను జీవించాను అని. దానికి నేను ఒక పరిష్కారంగా కథాలిసిజాన్ని, మత విశ్వాసాన్ని కోరుకున్న వైపు అట్రాక్ట్ అయ్యానని రాశాడు. ఉషా వ్యాన్స్ కూడా వివరణ ఏమిచ్చిందంటే, ఆయన జేడి వ్యాన్స్ కు ఈ మానసిక ఆందోళన, మానసిక అసంతృప్తి, మానసిక భావోద్వేగ అస్థిరత, ఇలాంటి వాటికి థెరపీ పనిచేయలేదు, చర్చ్ పనిచేసింది. అంటే మనిషి అనేక రకాల మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటాడు, ఆందోళన ఎదుర్కొంటారు. కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది ఆ మానసిక ఆందోళనలో సిగరెట్లు తాగుతారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్తారు, కొంతమంది ఎటు వెళ్ళకుండా ప్రకృతిలో ఏకాంతంగా గడుపుతారు, చెరువు దగ్గర కూర్చొని, వచ్చి అడవి దగ్గర చెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. కొంతమంది గుడికెళ్ళి ప్రశాంతంగా దేవుని పూజలో, తన ధ్యానంలో మన మనసు కాస్త కుదురపరుచుకుంటారు. సో అలా జేడి వ్యాన్స్ కుటుంబం, ఆయన ఫ్యామిలీ నేపథ్యము, చైల్డ్హుడ్, ఒక మనసు కుదుట పడని పరిస్థితి ఉంటే ఆయనకు థెరపీ ట్రీట్ చేయలేదు, చర్చ్ ట్రీట్ చేసింది అని. సో అది ఆయన విశ్వాసం. నాకు అవసరం లేదు కదా, నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాదు, చాలా ప్రశాంతమైన ఫ్యామిలీలో పెరిగాను, నేను ఒక హిందూ కుటుంబంలో పెరిగాను, నాకు జేడి వ్యాన్స్కి అవసరమైన స్టెబిలిటీ, బిలాంగింగ్నెస్ నాకు అవసరం లేకుండే, నా కుటుంబంలోనే వచ్చిందని. ఎందుకంటే ఒక హిందూ ఫ్యామిలీస్, ఇండియన్ హిందూ ఫ్యామిలీస్, అందులో పెరిగి కల్చర్ వేరే ఉంటుంది. ఒక బ్రోకెన్ ఫ్యామిలీ, రిలీజన్ కన్నా ఎక్కువ మన ఇండియాలో ఫ్యామిలీ అనేది ఒక పెద్ద సోర్స్ సపోర్ట్ మనకు. సో అక్కడ మీకు వెస్టర్న్ సివిలైజేషన్లో అన్ని ఫ్యామిలీస్ కాదు, కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఈ గందరగోళాలు ఉన్నాయి. సో వాళ్ళలో ఆయనకు అవసరం ఉండే, నాకు అవసరం లేదు కదా. నేను పెరిగిన నేపథ్యము చాలా స్థిరమైన కుటుంబంలో పెరిగాను, చాలా బిలాంగింగ్నెస్, భావోద్వేగాల అనుబంధం ఉన్న కుటుంబాల్లో పెరిగాను కనుక నాకు అవసరమే లేదు కదా, అందువల్ల నేను ఎందుకు మారుతాను, మారాల్సిన అవసరం నాకు లేదు కదా అన్నారు. సో అందువల్ల అంటే మనకు
ఇక్కడ కూడా దొరుకుతుంటారు ఇంటర్ఫేత్ మ్యారేజెస్ జరిగిన వాళ్ళు. సో ఇంటర్ఫేత్ మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా కన్వర్షన్ ఉండవు. కన్వర్షన్ అన్ని ఫ్యామిలీస్లో ఉండవు. మాకు కలిసినప్పుడే ద రెస్పెక్ట్. ఇప్పుడు మాకు మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్, మా బ్రదర్ అపార్ట్మెంట్లో ఇక్కడ హైదరాబాద్లో నేను చూశాను. కొంతకాలం మా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు పోయి ఉండేవారు. సో అక్కడ ఫ్యామిలీ చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉండే ఒక ఫ్యామిలీ ఉండే. సో ఆమె బ్రాహ్మణ్, అతను ముస్లిం. సో వాళ్ళు దీపావళి, దసరా పండుగలు చాలా శ్రద్ధాసక్తులు చేసేవాళ్ళు. రంజాన్ కూడా చేసుకునేవాళ్ళు. ఇతను హిందూ పండుగలకు ఆయన వచ్చేవాడు. ఆయన పండుగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు ఈమె కూడా చాలా చేసేది. అట్లా వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళకి 70 years ఉంటుంది ఇద్దరికి. అంటే 45 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. స్టిల్ ఆమె ప్రాక్టీసింగ్ హిందూ, కమిటెడ్ హిందూ. ఆయన ఇప్పటికీ ప్రాక్టీసింగ్ ముస్లిం. ఇద్దరు బాగానే ఉన్నారు. ఇలా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో మా ఒత్తిడి మీదకు కన్వర్షన్ చేసుకున్నప్పుడు ఇష్యూ, అది కూడా బల ప్రయోగంతో కన్వర్షన్ చేస్తే. సో 2 విశ్వాసాలకు కలిగిన వారు, మీకు భర్త నాస్తికుడై భార్య బాగా పూజలు పునస్కారాలు చేసే వాళ్ళు ఉంటారు. భర్త చాలా ఆస్తికుడై భార్య పెద్ద నమ్మకాలు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో మ్యారిటల్ లైఫ్ లో ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బిలీఫ్స్, ఈచ్ అదర్స్ యాటిట్యూడ్స్, ఈచ్ అదర్ టేస్ట్, ఈచ్ అదర్ సెంటిమెంట్స్. అది ఒక డెమోక్రటిక్ గా ఫ్యామిలీ ఉండాల్సిన. నా అభిప్రాయాలే నా భార్యకు ఉండాలని, నాకు టేస్ట్గా ఉన్నాయే భార్యకు టేస్ట్గా ఉండాలని, నా నమ్మకాలే భార్యకు ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. భార్యకనే కాదు, పిల్లలపై కూడా మన అభిప్రాయాలు రుద్దద్దు. మన అభిప్రాయాలు మనవే, వాళ్ళ అభిప్రాయాలు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ వ్యక్తిగత జీవితం వరకు నీ ఇష్టం. నీ సామూహిక జీవితము, కుటుంబ జీవితం అన్నప్పుడు నువ్వు ఆ కుటుంబానికి ఉండేటువంటి ఆసక్తుల్ని, అభిరుచుల్ని, విశ్వాసాలను కూడా గౌరవించాలి కదా. అలా గౌరవించాలంటే చాలా పొరపాటు. అందువల్ల హిందూ మతం అలాంటి ఒక విశాలమైన మనస్తత్వాన్ని కూడా ఇస్తుంది. హిందూ మతంలో ఉన్న ప్రత్యేకత అది. హిందూ విశ్వాసాలు, మీకు స్వామి వివేకానంద షికాగోలో అంటాడు, నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా దేశంలో మా మతంలోనే సత్యం ఉందని నేను అనుకోను, ఇతర మతాల్లో కూడా సత్యం ఉంది అని అంటాడు. అది కదా, ఎవరి ఇష్టం వారు కదా, ఎవరి విశ్వాసం వారు. సో ఆ విశ్వాసాల మధ్య వారికే లేని పంచాయతీ మనకెందుకు? వారిద్దరు బాగానే ఉంటే మనం ఎందుకు మధ్యలో బాధపడాలి? ప్రాంతీయ పార్టీల్లో చిలికల్ని మనం చూస్తూ ఉన్నాం. లోక్సభలో ఎన్డీఏకు మద్దతు పెరుగుతోంది, బలం కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఒక సంచలన ఆరోపణ చేశారు సార్. రిజర్వేషన్ల రద్దు కోసమే భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది అని చెప్పేసి బయట ఉంది పేజ్. Promised the Prime Minister that he would get these 3 delimitation bills passed. He could not muster more than 298 votes in the Lok Sabha. He needed 362 for a 2/3 majority. He thought he could brazen it out. He thought he could bulldoze his way through. But his bluff was called, and I think he decided to take revenge on that day for that humiliation he had been forced to suffer. And now he is busy. The Tod ki Rajniti, he's trying to break. He broke the TMC, he's breaking the Shiv Sena, all in his search for a 2/3 majority in the Lok Sabha. That's what it is, And now you're seeing the truth of our 2024 campaign. The 400 पार why? 400 पार इसीलिए पूछ रहे हैं, आपसे ये इसीलिए मांग रहे हैं कि हमें 400 सीट दीजिए ताकि संविधान का हम संशोधन कर सकते हैं. और संशोधन किस लिए करेंगे? आरक्षण को खत्म करने के लिए. That's what the whole logic of 400 par was. And now you're seeing why is he splitting all these parties? He's splitting the parties in his search for a 2/3 majority to amend the constitution. You think that they are looking for a 2/3 majority to amend the constitution to target reservations? Of course, I think the immediate target is for the delimitation bill, but the real target is to ending reservations. You look that in 2024, it was very clear what was happening. I mean, the ultimate objective is to end reservations as the constitution promised the Prime Minister. సార్, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను రద్దు చేసే అంత సాహసం చేయగలుగుతుందా సార్?
అంటే భారతీయ జనతా పార్టీ ఏ సాహసం చేస్తుందని ఎట్లా స్పెక్యులేట్ చేయగలుగుతాను. కానీ ఎర్ర రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే 2014 నుంచి బీజేపీని మోడీని ఎదుర్కోవటానికి ఒక వ్యూహం కొరకు ప్రతిపక్షాలు అన్వేషిస్తూ వచ్చాయి, తపన పడుతూ వచ్చాయి. కానీ వారికి ఇప్పటి వరకు క్రెడిబుల్ వ్యూహం ఒకటేసారి దొరికింది. అది 2024లో. మీకు అనేక రూపాల్లో బీజేపీని ఎదుర్కోవాలన్నా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయి. 2019లో రాఫెల్ను తీసుకొని చౌకీదార్ చోర్ హై అన్న క్యాంపెయిన్ నడిపితే అది రివర్స్ అయింది. మై హూ చౌకీదార్ అంటూ మోడీ దానికి కౌంటర్ ఇచ్చాడు. సో ఆ రకంగా మీకు ప్రతిపక్షాలకు వ్యూహం లేని సమయంలో సంవిధాన్ ఖత్రే మే హై అనే ఒక నినాదంతో ఎన్డీఏని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలు 24లో ప్రయత్నించాయి. కొంతమంది బీజేపీ నాయకుల అత్యుత్సాహం కూడా ప్రతిపక్షాలకు ఆయుధమైంది. ఎందుకంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి భారత రాజ్యాంగం పైన రిజర్వేషన్స్, ఐడియాలజికల్ రిజర్వేషన్స్ ఇప్పుడే కాదు, మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్ అయినప్పుడు భారతీయ జనసంఘ కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు భారతీయ జనసంఘ నాయకుల రచనలు చూడండి, ఆర్ఎస్ఎస్ నేతల రచనలు చూడండి. భారత రాజ్యాంగ తాత్విక చింతనతో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మౌలికమైన సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అయితే దేశంలో ఈ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఆపరేట్ కావాలి గనక వారు దాన్ని అంగీకరించారు. అంగీకరించడం ఇది మోర్ టాక్టికల్, నాట్ ఐడియాలజికల్. సో అందువల్ల మీకు ఉదాహరణకు ఫెడరలిజం బీజేపీ అంగీకరించదు. ఎందుకంటే ఫెడరలిజం వల్ల ఈ దేశంలో మతం ప్రాతిపదికమైన ప్రజలందరినీ ఐక్యం చేయడం సాధ్యం కాదు కనుక భాష, ప్రాంతీయ అస్తిత్వాలంటే భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. అందుకే హిందీ భాషను రుద్దాలన్న ఆలోచన కానీ ఇవన్నీ కూడా అందుకే మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా బీజేపీ వ్యతిరేకించింది, భారతీయ జనసంఘ వ్యతిరేకించింది. అందుకే 60 రాష్ట్రాలు చేయాలని అద్వానీ టైంలో డిమాండ్ కూడా వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమం చిన్న రాష్ట్రం కోరడం వేరు, బీజేపీ తెలంగాణకు మద్దతు ఇవ్వడం వేరు. తెలంగాణ ఉద్యమం కోరడమో మా ప్రాంతం పట్ల ఆర్థిక రాజకీయ వివక్ష జరిగింది, అందువల్ల మాది ప్రత్యేక రాష్ట్రం కావాలనేది వీరి ప్రాంతీయ భావన. భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతిక భావన. భాష ప్రాతిపదిక రాష్ట్రాలు ఏకమైతే మతం ప్రాతిపదిక మీద ఏకం చేయడం కష్టమవుతుంది. అందువల్ల ఇప్పుడు మీకు తమిళనాడులో చూశాం కదా. సో ఎంత ఏదైనా బీజేపీ ఎందుకు ఎదగడం లేదు? తమిళ్ ఐడెంటిటీ అనేది రిలీజియస్ ఐడెంటిటీ కన్నా బలమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఐడెంటిటీ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా బలమైంది. అందువల్ల బీజేపీ వ్యూహాలు అక్కడ ముందుకు పోవు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఫెడరలిజానికి వ్యతిరేకం, సెక్యులరిజానికి పూర్తిగా వ్యతిరేకం. సెక్యులరిజం అన్న పదం ఉంటే బీజేపీ సహించదు, రాజ్యాంగం ఉండకూడదని వాళ్ళ వాదన. రాజ్యాంగం డ్రాప్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణకు కమిటీ కూడా వేశారు. అందువల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలన్నది బీజేపీ లక్ష్యం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బీజేపీ అంగీకరించదు. ఓపెన్ గా చెప్పారు కదా, పార్లమెంటరీ సావరిటీ ఉండాలి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక న్యాయమూర్తులు మేమే నియమిస్తామని. సో అందువల్ల ఇండియన్ స్టైల్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ పైనే, ఈవెన్ పార్లమెంటరీ డెమోక్రసీ పట్ల కూడా బీజేపీకి అయిష్టం. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటారు. సో ఇలా మౌలికమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. సెక్యులరిజం, ఫెడరలిజం, మీకు ప్లూరలిజం. సో బహుళత్వానికి బీజేపీ వ్యతిరేకం. అంటే ఒకే మతం, ఒకే దేశం అనే భావనను అంగీకరిస్తారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆహార నియమం అని. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్. సోషలిజం అన్న పదం అంటే బీజేపీకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మింగుడు పడదు. సో సెక్యులరిజం, సోషలిజం పదాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అందువల్ల 400 ఎక్కువ మెజార్టీ సీట్లు వస్తే ఖచ్చితంగా బీజేపీ అవకాశం వచ్చిన రోజు రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా, తన సైద్ధాంతిక అనుకూలంగా మార్చాలని కోరుకుంటారు. అక్కడ వరకు నిజం. మరి అందులో రిజర్వేషన్లు ఉంటాయా? ఐ రియల్లీ డోంట్ నో. ఎందుకంటే రిజర్వేషన్ల పట్ల కూడా బీజేపీకి మౌలికంగా విభేదాలు అన్నమాట నిజం. ఎందుకంటే గతంలో అడపాదడప అవి బయటకు కూడా వచ్చాయి. కానీ సమస్య ఏంటంటే ఈ దేశంలో పాలిటిక్స్ నడపాలంటే అణగారిన కులాల హక్కుల గురించి మాట్లాడకుండా సాధ్యం కాదు. సో అందుకే బీజేపీకి కూడా అది అర్థం చేసుకోవడం, ఒకప్పట్లాగా
బీజేపీని బ్రాహ్మణ్ బనియా పార్టీ అని విమర్శకులు చెప్పేవారు. ఇప్పుడు అలా నిజం కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఇది ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. సో ఒకప్పటి బ్రాహ్మణ్ బనియా పార్టీ బీజేపీ కాదు. ఇప్పుడు బీజేపీ ఇది ఇంక్లూజివ్ పార్టీ నా. బీజేపీ లీడర్షిప్ లో మీకు అనేక మంది వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు. సో అందువల్ల ఇంక్లూజివ్ హిందుత్వగా బీజేపీ తన విధానాన్ని మార్చుకుంది మండల అనుభవం తర్వాత. అందువల్ల మీకు ఇప్పుడు సైద్ధాంతిక భావన ఎలా ఉన్నా ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు అది ధైర్యం చేస్తుందా అనేది క్వశ్చన్. అందువల్ల లాంగ్ టర్మ్ లో చేస్తుందా చేయదా ఇది మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఇమీడియట్ గా మాత్రం ఖచ్చితంగా డీలిమిటేషన్ అవకాశం ఉంటే ఉత్తర భారతదేశ ఆధిపత్యాన్ని పరిరక్షిస్తూ డీలిమిటేషన్ కానప్పుడు ఏదో రకంగానే ఉత్తర భారతదేశానికి అడ్వాంటేజ్ ఉండేలా డీలిమిటేషన్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అందుకని 2/3 మెజారిటీ రేపు రాజకీయ అవసరాల రీత్యా సౌత్ ఇండియా సెంటిమెంట్ తెలుగు సెంటిమెంట్ రగిలి టీడీపీ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వకపోయినా డీలిమిటేషన్ కూడదు అని. అందుకే అది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేయించాలని ఎత్తుగడ. దానికైతే చంద్రబాబు నాయుడుకే నాయకత్వాన్ని ఇచ్చి నీ చేతుల మీదుగా సౌత్ ఇండియాకి అన్యాయం చేయి అని ఒక సౌత్ ఇండియన్ లీడర్ చేతుల మీదుగా అన్యాయం చేయించడానికి కూడా ఎత్తుగడేస్తున్నారు. ఏదైనా కారణాల రీత్యా టీడీపీ ఒప్పుకోలేదనుకోండి, ఎందుకంటే టీడీపీకి కూడా తన రాజకీయాలు అవసరం కదా. ప్రజల్లో సెంటిమెంట్ పెరిగి ఇది సౌత్ ఇండియాకి నష్టమవుతుంది, ఆంధ్రాకి నష్టమవుతుంది కనుక రాజకీయంగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ కూడా అంగీకరించారు. అప్పుడు టీడీపీ లేకపోయినా ప్రమాదం లేకుండా మెజార్టీ రావాలన్నది లక్ష్యం. సో ఆ లక్ష్యంతో ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. అందులో అదైతే డౌట్ లేదు. ఇమీడియట్ టార్గెట్ అయితే డీలిమిటేషన్. ఇక లాంగ్ టర్మ్ టార్గెట్ ఉన్నా చేయగలుగుతారా లేదా అనేది తెలియదు. కానీ లాంగ్ టర్మ్ టార్గెట్ మాత్రం బీజేపీ వాంట్స్ టు రీఆర్గనైజ్ ఇండియన్ స్టేట్ అండ్ సొసైటీ ఆన్ ఇట్స్ ఓన్ ఐడియాలజికల్ లైన్. తన సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా భారతీయ సమాజాన్ని రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించాలి, రీఆర్గనైజ్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్లో కుల భావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే కాపులదే మెజారిటీ. కాపులు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్ కాపులు రెండుగా చీలిపోయినట్లుగా అర్థమవుతోంది. ఒకటి కూటమి కాపులు, రెండు వైసీపీ కాపులు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల సమావేశంపై కూటమి నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆ సమావేశం మీద మాట్లాడుతూ జగన్ కే సవాల్ విసిరారు. ఆ బయట ప్లే చేయండి. ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పదవిని రమ్మనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్మ ఆడుకుంటే ఖచ్చితంగా మేము మాట్లాడమని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. సో జగన్ కి నానాజీ విసిరిన సవాల్ మీద తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్పందించారు. తోట త్రిమూర్తులు బయట ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మనండి, నా కొడుకుని తేల్చుకుందాం అని అన్నాం. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాటలు అనేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఎలా చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం, లేదాన్ని కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు సవాళ్ళు ఎదుర్కొంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను. నెక్స్ట్ కందుల దుర్గేష్ మంత్రి స్పందించారు. కందుల దుర్గేష్ కాకినాడలో పోటీ చేయమని ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. నుంచి కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మీద విభేదాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సమాజం ఎదురు కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా
కులాల చట్టంలో ఆయన ఉండిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించుకు వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుబట్టి మరి నీకు కులాలు లేనప్పుడు పిఠాపురం ఎందుకు పోటీ చేసేవని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచి పోటీ చేసినట్టు అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎగ్గేయగలనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. నెక్స్ట్ అంబటి రాంబాబు, మాజీ మంత్రి. నానాజీ ఏం మాట్లాడాడు చెప్పని అడుగుతా ఉన్నా. సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, సూటిగా జనసేన అధిపతిని అడుగుతా ఉన్నా. మీరు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తాతాజీ నన్ను ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నేను మాట్లాడలేను ఇక్కడ మాట. నా కొడుకు ఆయన మాట్లాడతాడా? ఎవడండి గోండా? నువ్వు గోండావా లేకపోతే తాతాజీ గోండానా? ఎవరు గోండా? మీరు గోండాలుగా వ్యవహరిస్తూ మీ తాత మీరు తీసుకోండి, కంట్రోల్ చేయండి. మీరు మా మీద పడతావా? ఎవరు గోండాలని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు అంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటా అంట. 3 సంవత్సరాలు కాదు, 7 జన్మలెత్తు, తలకాయ కింద కాళ్ళు పైన పెట్టి తపస్సేయి, నీ వల్ల కాదంటనా? ఏంటని నాకు అర్థం కాలేదు. మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది? పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు వీఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే మీ ఇష్టం మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పటివరకు వైసీపీ కాపులు అలాగే జనసేన కాపులు మాట్లాడింది చూసాం సార్. ఇప్పుడు టీడీపీ కాపులు మాట్లాడింది చూద్దాం సార్. కన్నా లక్ష్మీనారాయణ గారు. మీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులంతా రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏదో కాపులు ఉద్యమం చేస్తామని చెప్పేసి వచ్చేసి విజయవాడలో మళ్ళీ మీటింగ్ పెడతాం, కలుస్తామని చెప్పిన రోజున కూడా నేను ఇంకా చాలా కేటగారికల్ గా రాశాను జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం. కాపులకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అవుట్ ఆఫ్ 10% ఈడబ్ల్యూఎస్ లో మీ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటో చెప్పి మీరు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు మీరు ఆ మీటింగ్ లో పాల్గొన్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పి మీరు విజయవాడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంకా అది చట్టబద్ధంగా ఎట్లా కలెక్ట్ చాలా క్లియర్ గా కేటగారికల్ గా రాస్తూ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాశాను. దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. రైట్ సార్. ఇక రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళండి ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈ రోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్ గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుంది అంటే ఇప్పుడు ఎక్కడో ఈ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలి? సార్, ఇక సాయికృష్ణ మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ అంశంలో కూడా ఈ కేసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. ఆ అంశాన్ని నిన్న చంద్రబాబు నాయుడే ప్రస్తావించిన పరిస్థితి. మంత్రులందరూ కూడా రియాక్ట్ అవ్వండి, పవన్ కి సపోర్ట్ గా మాట్లాడండి, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి అని చెప్పేసి. మొత్తానికి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూటమి కాపులుగా, వైసీపీ కాపులుగా మారిపోయారు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఈ కాపు కుల కాక గురించి మీ కామెంట్? అంటే దురదృష్టకరము, సాధారణ కాపులకేది దీనిలో వచ్చేది పోయింది. ఒక వ్యవసాయం చేసుకునే కాపు,
మీ కోనసీమ ప్రాంతంలో అరటి చెట్టు ఎస్ పెట్టుకొని బతికే కాపుకు ఎస్ నిజంగా ఇదేమన్నా లాభం వస్తుందా నాకు చెప్పండి. సాధారణ కాపులు పోనీ మీరు ఈ సాధారణ కాపులకు ఎవరికి లాభం వస్తుందో చెప్పండి. ఇది ఏంటి రాజకీయాల్లో కులము అందరూ ఉపన్యాసాలు ఇస్తారు కులం వద్దని, కానీ రాజకీయాలు నడిచేది మొత్తం కులం చుట్టే నడుపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. పైకి చెప్పేదమ్మా చాలా సుభాషితాలు చెప్తారు. సో ఏ గుణమే చేసుకొని ఏ పొలిటికల్ లీడర్ని చెప్పమని మేము కులాన్ని పట్టించుకోమని, అలా నిజమైతే మీరు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు, రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు, ఈ కులానికి కింద ఇచ్చిన ఆ కులానికి బహిరంగంగా చెప్తారు కదా. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు బహిరంగంగానే చెప్తారు. పెట్టండి, రేపు పని చేయండి, ఓ కులం వాళ్ళు 1% లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా పెట్టండి, నేను ఒప్పుకుంటా. అప్పుడు మీ నిజాయితీని ఏ రాజకీయ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నిజంగానే మీరు కులాలతో సంబంధం లేదనుకుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని మ్యాపింగ్ చేయండి. ఆ కాస్ట్ 1% కూడా లేకపోతే అక్కడ టికెట్ ఇవ్వండి. ఇస్తారా మీరు? పోనీ 1% 2% ఉంటే ఇస్తారా? ఆ డామినెంట్గా ఏ కాస్ట్ ఉందో చూసి ఆ కులాల లెక్కలేసి ఏ కులం క్యాండిడేట్ అయితే ప్రత్యర్థి పార్టీ ఏ కులం క్యాండిడేట్ పెట్టారు ఇవన్నీ లెక్కలేసి మీరు టికెట్లు ఇస్తారు. ఇది నిజం కాదా? మళ్ళీ ఈ నాయకులు రేపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చాలా మంది మనం ఏమీ చెప్పలేము, మన పేర్లు చెప్పకూడదు, కానీ అందరికీ తెలుసు కదా ఎవరు ఏ పార్టీ ఉంటారు. ఇందులో ఒకటి కొట్టవచ్చిందంటే బీజేపీ ఇందులో భాగం కాదు, మీరు గమనించండి. కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు బీజేపీలో కూడా కాపులు ఉన్నారు కదా, బీజేపీ కాపులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతవరకు రెస్పాండ్ ఎందుకు అవుతలేరు మరి? అంటే బీజేపీ ఆనాడు మేనిఫెస్టోను ముట్టుకోని సిద్ధార్థనాథ్ సింగ్ నుంచి ఈనాడు వైసీపీ టీడీపీల మధ్య వైసీపీ ఇంత కాపుల సాక్షిగా ఇంత జరుగుతుంటే టీడీపీ జనసేన ఒకవైపు వైసీపీ ఒకవైపు బీజేపీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. మరి బీజేపీ ఎందుకు లేదు? కంప్లీట్లీ బీజేపీ ఇప్పుడు నిజంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవరు చెప్పాలి? కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కదా. ఈ ఒక్క విషయంలోనే కాదు, లడ్డు విషయంలో కూడా మీకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి అన్నాడు. సో ఇందులో కాపు సమస్యల పైన, లడ్డు సమస్య పైన, ఏ అంశం పైన క్రియాశీలకంగా బీజేపీ ఎందుకు ఉంటలేదు అంటే ఈ రాజకీయాలు బీజేపీ నచ్చుతలేవు అనేది అర్థం చేసుకోవాలి కదా. బీజేపీ ఈజ్ నాట్ కీన్ ఆన్ ప్లేయింగ్ దిస్ పాలిటిక్స్. సో మరి వాళ్ళ రీజన్ ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు. సో వాళ్ళు ఎక్కడ దీంట్లో భాగస్వామి అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. సో అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే హిస్టారికల్ గా చూసినా ఆ కాపుల ఆకాంక్ష చాలా లెజిటిమేట్. ఎందుకు లెజిటిమేట్ అంటే నేను అనొచ్చు, ఆ కులం వారు ముఖ్యమంత్రి అయితే ఆ కులానికి న్యాయం చేస్తారా? చెయ్యరు, డౌటే లేదు. కులాల ఆధారంగా రాజకీయాలు నడుపుతారు తప్ప నిజంగా కులాలకు ఏం చేస్తారన్నది తర్వాత ప్రశ్న. కానీ సమాజంలో కొన్ని కులాలే రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నాయి. అనేక కులాలు, ఒక్క కాపులే కదా, అనేక కులాలు రాజ్యాధికారానికి దగ్గరలో లేవు. ఇది వాస్తవం కదా. అంటే సమాజములో సొసైటీకి పొలిటికల్ సిస్టమ్కు మధ్య ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ ఉండాలి కదా. ఆ బ్యాలెన్స్ లేదు అనేది వాస్తవము. కాపులు న్యూమరికల్ గా స్ట్రాంగ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువ. సో కొన్ని అంచనాల ఓల్డ్ సెన్సెస్ 2020లో సెన్సెస్ ఆధారంగా చూసినా 15% ఉంటారని, ఇప్పుడైతే 25% అబోవ్ ఉండవచ్చు అని, 35 ప్రభావితం చేయగలుగుతారు కాపు, బలిజ, ఒంటరి ఈ సామాజిక వర్గాలన్నీ కలిపితే. సో సహజంగానే వీరిలో ఒక ఆకాంక్ష, ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి 2 సామాజిక వర్గాలకే రిజర్వ్ అని. ఆ సామాజిక వర్గాల్లో అందరికీ దానివల్ల లాభం దొరుకుతుందా? లాభం ఏం దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను జోక్గా అనేవాడిని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మా డ్రైవర్ కూడా రెడ్డే పాపం, ప్రశాంత్ రెడ్డి అని. సో మా ప్రశాంత్ రెడ్డికి ఏమైంది? ఆయన రెడ్డిగా ఆయనకు అదే డ్రైవర్ అనే మిగిలాడు కదా. సో ఇంకో అతను సీఎం అయితే కమ్మలకు, ఇంకో అతను సీఎం అయితే కాపులకు. నిజంగా ఏమొస్తుంది దానివల్ల? ఏమీ రాదు. ముఖ్యమంత్రి రెడ్లు అయితే, ముఖ్యమంత్రి కమ్మలైతే, ముఖ్యమంత్రి కాపులైతే వాళ్ళ దగ్గరగా ఉన్న కొద్దిమంది కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఉండవచ్చేమో, కానీ సామాన్య ప్రజలకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు దీనివల్ల. సామాన్య ప్రజలకు సంబంధమే లేదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఒక స్పియర్ లో వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఆడుతూ ఉంటారు గేమ్. మీరు అందుకే చూడండి, వైసీపీ తరఫున కాపులే వస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కాపులే వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తలేరు. మీరు గమనించండి.
అండ్ అన్ని పార్టీలు తలా పాపం తిలా పిడకల్లాగా కాపులతోనే తిట్టించుకుంటున్నారు. ఏం దీనివల్ల కాపు సామాజిక వర్గానికి వచ్చేది ఏం దీనివల్ల? ఎందుకు అంటే మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు కాపులు కోఆప్ట్ చేస్తూ వస్తున్నాయి. సో అందువల్ల అటు కాంగ్రెస్ అధికారానికో, వైసీపీ అధికారానికో, టీడీపీ అధికారానికో ఉపయోగపడుతూ వచ్చారు. కాపుల నుంచి ఎమర్జ్ అయిన నేతలు కూడా అల్టిమేట్ గా అదే పని చేశారు. మీకు దాసనారాయణరావు ఎమర్జ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండేది పని చేశాడు. చిరంజీవి ఎమర్జ్ అయ్యి ప్రజారాజ్యం పెట్టాడు. వాళ్ళందరినీ ఒక కులంతో మనం చూడకూడదు. చిరంజీవిని కానీ, దాసని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ వీళ్ళెవరూ ఒక్క కులానికి ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ చెప్తున్నాను. కానీ ఒక కులం వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసామా నిజం. అది వాళ్ళకి సంబంధంతో సంబంధం లేదు. కానీ వాళ్ళని చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లోనే కలిపారు. మీకు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి కూటమికో టీడీపీ నాయకత్వంలో కూటమి విజయానికే సహాయపడ్డారు. ఈ భావన ఉంది చాలా మందిలో. ఆ భావన ఉంది కానీ దానికి ఒక రూపాన్నిచ్చే నాయకుడు లేడు. అందువల్ల కాపుల్లో ఓట్లను అన్ని పార్టీలు కోఆప్ట్ చేసుకుంటున్నాయి. కాపు నాయకులు కోఆప్ట్ చేసుకుంటున్నారు కనుక ఇలా ఆంధ్రప్రదేశ్లో కాపు ఓట్ల సిగ్నిఫికెన్స్ అంత గొప్పది కనుక రాజకీయ పార్టీల్లో ఈ తపన. సో కాపు ఓట్లను నిలబెట్టుకోవడానికి కూటమి ఎంతో కొంత చీల్చి తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ రాజకీయం ఆడుతూ ఇంత క్లియర్ గా కనబడుతుంది కదా.